వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల రోజుల వ్యవధిలోకి వచ్చేసింది. దాంతో దేశమంతా ఎన్నికల హీట్ పెరిగిపోయింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇక్కడ గత 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న జగన్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత పీక్స్లో ఉందన్న అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష తెలుగుదేశం గత ఎన్నికల పరాజయం నుంచి కోలుకొని బలంగా పుంజుకుందని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీతో కలిసి నడవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించడంతో ఏపీలో తెలుగుదేశం జనసేన కూటమిలో జోష్ కనిపిస్తోంది. రెండు పార్టీల శ్రేణులు క్షేత్రస్థాయి నుంచి సమన్వయంతో కదులుతున్నాయి. ఏపీలో అటువైపా ఇటువైపా తేల్చుకునే విషయంలో ఇంతకాలం ఊగిసలాటలో ఉన్న బీజేపీ అధిష్టానం కూడా తెలుగుదేశం జనసేన కూటమితోనే కలిసి నడవాలన్న నిర్ణయాన్ని ప్రకటించేసింది. ఆ కూటమితో సీట్ల సర్దుబాటుపై కూడా ఒక ఒప్పందానికి వచ్చేసిందని, హస్తంలో అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీతో ఒక క్లారిటీ వచ్చేసింది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇహనో ఇప్పుడో వెలువడే అవకాశాలు కూడా ఉన్నాయి. పొత్తులో భాగంగా ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న విషయంలో శుక్రవారమే కూటమి బీజేపీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. అయితే సంఖ్య మాత్రమే కాదు, పోటీ చేసే స్థానాలు, పోటీలో ఉండే అభ్యర్థుల విషయంలో కూడా తమకు ఆమోదయోగంగా ఉన్నట్లుగానే ఉండాలన్న తెలుగుదేశం జనసేన కూటమి డిమాండ్ల పట్ల కూడా బీజేపీ పెద్దలు సానుకూలంగా స్పందించారని అంటున్నారు. ఎందుకంటే ఏపీలో బీజేపీ ఓటు కనీసం 1% కూడా లేదు. ప్రజల మొగ్గు ఉన్న తెలుగుదేశం జనసేనలతో కలిసి నడిస్తేనే బీజేపీకి రాష్ట్రంలో అంతో ఇంతో ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనానికి తోడు తెలుగుదేశం జనసేన కూటమి గెలుచుకునే ఎంపీ స్థానాలు కూడా బీజేపీకి కీలకమే. అందుకే రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గెలుపు గుర్రాలెవరన్న విషయాన్ని బేరీజు వేసుకొని పొత్తులో భాగంగా బీజేపీ పట్టువిడుపులు ప్రదర్శించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తంగా పొత్తులో భాగంగా బీజేపీ జనసేనలు 30 అసెంబ్లీలు, 8 లోక్సభ స్థానాల్లో పోటీలో ఉంటాయని, మిగిలిన 140 అసెంబ్లీ, 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు రంగంలో నిలుస్తారన్న ఒప్పందం ఖరారైపోయిందని చెబుతున్నారు. వీటిలో ఇప్పటికే 24 అసెంబ్లీ, 3 లోక్సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందన్న విషయం తేటతెల్లమైపోవడంతో ఇక ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో 6 అసెంబ్లీ, 5 ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను నిలుపుతుందన్న స్పష్టత వచ్చేసింది. అసలు తొలుత బీజేపీ ఎక్కువ స్థానాలను కేటాయించాలంటూ డిమాండ్ చేసినప్పటికీ చర్చల్లో పరిస్థితిని అవగాహన చేసుకొని ఓ మెట్టు దిగిందని, ఇది శుభ పరిణామమని పరిశీలకులు అంటున్నారు. ఎక్కువ స్థానాలు డిమాండ్ చేసి సాధించుకున్న నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమైతే ప్రయోజనం ఉండదు. అమిత్ షా, నడ్డాలతో చర్చల్లో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఇదే విషయాన్ని గట్టిగా చెప్పి వారిని కన్విన్స్ చేశారని అంటున్నారు. అలాగే పోటీ చేసే స్థానాల్లో బీజేపీ నిలబెట్టే అభ్యర్థుల విషయంలో కూడా తమ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా పట్టుబట్టినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం జనసేన మధ్య ఓటు ట్రాన్స్ఫర్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవని, చాలా కాలంగా ఇరు పార్టీలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయని, క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల శ్రేణులు ప్రజా సమస్యలపై సమిష్టి పోరాటాలతో ప్రజల్లో ఉన్నాయని వివరించిన చంద్రబాబు, ఇంతకాలం బీజేపీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వానికి ఒత్తాసుగా ఉందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందని, అంతేకాకుండా ఇప్పటి వరకు తెలుగుదేశంపై ఇష్టారీతిగా విమర్శలు గుప్పించిన రాష్ట్ర బీజేపీ నాయకులను పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దింపితే ఓటు బదిలీ సమస్యగా మారుతుందని చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. అందుకే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా గలమెత్తిన రాష్ట్ర బీజేపీ నేతలని కమలం పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేయాలన్న చంద్రబాబు సూచనల పట్ల అమిత్ షా, నడ్డాలు సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. దాంతో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు లేకుండా సీట్ల సర్దుబాటు జరిగిపోయిందని అంటున్నారు.